నాన్న నాకు 3 కొడుకులు నాన్న. 3 కొడుకులు అన్నం పెడతాలేరు. అన్నం పెట్టకుండా బజార్లలో ఆడుకొని తిట్టాను నాన్న. పుట్టెడు పువ్వు పెడతారని పైకి నాన్న. పేర్లు నరకమ్మ. మీ పెద్ద కొడుకు పేరేంటి? సీను. నడిపాయన పేరు? నడిపాయన పేరు రాజేష్. చిన్నోడు కృష్ణ. ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు? 2, 3. 3 ఎకరాల భూమి ఉండే. 3. ఉన్న ఇల్లు కూడా కొలగొట్టేదా? కొట్టుకున్నారు. డబ్బులు ఇస్తే భాస్కర్ గారికి అమ్ముకున్నారు, పంచుకున్నారు డబ్బులు. ఇప్పుడు ఏం కావాలా నేను? బో పెడతాలేదు నాన్న. ఏడ తింటున్నావు మరి? నన్ను పెట్టిన తింటాను, లేకుండా అడిగారు డబ్బులు చెక్క పడుకుంటారు. పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నావు మరి? ఇల్లు లేదు కదా? గద్దెల మీద పండుకుంటాను. ఎక్కడో చోట గారెల గద్దెల మీద పడుకుంటున్నావు? అన్ని గిట్లా ఉంటే పండుకుంటాను. పెట్టినా నేను రసీదు కూడా ఇచ్చారు నాకు. పిలిపిలే పోలీసు వాళ్ళు మరి నిన్న? వాళ్ళు మీరు పిల్లరా? రసీదు ఇచ్చేలా కొట్టారు. ఉన్నది నాకు అలా రసీదు. ఇప్పుడు ఏమంటావు మరి? ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వానాకాలం వచ్చేసరి కాలం ఏడబడినది కొడతా. కొంచెం పండుకుందా ఈసారి 3 నెలలే పెట్టాను. నేను ఎక్కువ పెట్టాను, ఒక్కొక్క నెల పెట్టాను. పెడతలేరు. ఆయన రాజా రా అంటాడు. పోయినా సరే అడుక్కుంటా పోయినా. వచ్చి చేతికి వచ్చి తీసా పోయినా. తాగుతాడు, పంచాయతీ పెట్టుకొని గోల పెడతాను. ఇంత వాము నాకు పెట్టుకుంటాను భయం పడి. నేనుండన్నా అదే లెక్కన గొంతు జింతులు తీసుకుపోయాను నాన్న. రాజేష్ తీసుకుపోయాను. చిన్నోడా? నడిపోడు. వాళ్ళకి ఎరకైతే అన్ని వాళ్ళకి ఇస్తారో నీకు ఎవడు పెడతాడు అంటాడు.